అందరికీ స్వాగతం. ఈరోజు మనం కాలం అంటే టైం గురించి ఒక చాలా ఆసక్తికరమైన చర్చ చేద్దాం. మనందరికీ కాలం గురించి ఒక అవగాహన ఉంది. హ్మ్, గడియారంలో గడిచే సెకండ్లు, క్యాలెండర్లో మారే తేదీలు. కాని మనం ఆలోచించేదానికంటే కాలం చాలా పెద్దదా, చాలా సంక్లిష్టమైనదా? ఈరోజు మనం ఒక చిన్న పదం నుండి మొదలుపెట్టి కాలమనే మహాసముద్రంలోకి లోతుగా ప్రయాణించబోతున్నాం. మన ఆధారం విష్ణు సహస్రనామాల్లోని ఒకే ఒక్క నామం, భూత భవ్య భవత్ ప్రభువు. ఈ ఒక్క తాళం చెవితో మనం సృష్టి రహస్యాల తలుపులు తెరవగలమా? చూద్దాం. సరే, ముందుగా ఈ పేర్ని కొంచెం విడదీసి చూద్దాం. భూత అంటే గడిచిపోయినది, అంటే గతం. భవ్య అంటే జరగబోయేది, భవిష్యత్తు. భవత్ అంటే జరుగుతున్నది, వర్తమానం. చివరగా ప్రభువు అంటే అధిపతి, యజమాని. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ మూడింటికి ఆయనే అధిపతి. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా? అవును, ఇది పైకి కనిపించే అర్థం మాత్రమే. కాని దీనిలో చాలా లోతైన తాత్వికత దాగి ఉంది. ఇది కేవలం కాలంపై ఆధిపత్యం చలాయించడం కాదు. సహస్రనామాల్లో మొదటి నామం విశ్వం. అవును, విశ్వం. విశ్వం అంటే ఈ మొత్తం బ్రహ్మాండం, అనంతమైన ప్రదేశం, అంటే స్పేస్. ఈ నాల్గవ నామమైన భూతా భవ్య భవత్ ప్రభుః అనంతమైన కాలాన్ని, అంటే టైంని సూచిస్తుంది. అంటే ఆయన మొత్తం స్పేస్ టైం కంటిన్యూంకు అధిపతి అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆయనే కాలస్వరూపుడు. ఒక్క నిమిషం, ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆయన కాలానికి అధిపతి అనడానికి, ఆయనే కాలస్వరూపుడు అనడానికి చాలా తేగా ఉంది గదా. అధిపతి అంటే బయట ఉండి నియంత్రించేవాడు, స్వరూపుడంటే ఆయనే అది. అంటే టైం అనేది ఆయన నుండే వచ్చిందా? ఖచ్చితంగా. అందుకే ఆయన్ను కాలపురుషుడు అని, అదే సమయంలో కాలాతీతుడు అని కూడా అంటారు. రెండు ఒకేసారా? అవును, కాలపురుషుడు అంటే కాలమే స్వరూపంగా కలవాడు. కాలాతీతుడు అంటే కాలాన్ని అధిగమించినవాడు, కాలానికి అతీతంగా ఉన్నవాడు. కాలచక్రం అనే గిర్రకకు ఆయన నాభి, అంటే కేంద్ర బిందువు అన్నమాట. ఆయన కాలంలోని ప్రతి క్షణంలోనూ వ్యాపించి ఉంటాడు, కాని ఏ క్షణానికి బంధించబడడు. వ్యాప్తోర్వా విష్ణుః అన్నట్లుగా. సరిగ్గా అదే, ఆయన సర్వవ్యాపి. వావ్! ఇక్కడే నాకు కొంచెం గందరగోళంగా ఉంది. ఒకే వ్యక్తి ఒకే సమయంలో కాలంలో ఉంటూ దానికి బయట అంటే అతీతంగా ఎలా ఉండగలరు? అది సాధ్యమేనా? ఇది నా తర్కానికి అందని ఒక పారాడాక్స్లా అనిపిస్తోంది. ఇది పారాడాక్స్లా అనిపించడానికి కారణం, మనం కాలాన్ని ఒకే కోణంలోచి చూస్తాం. కాని కాలమనేది సంపూర్ణమైనది కాదు, అది సాపేక్షమైనది, రిలేటివ్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన జీవితకాలం సుమారు 70-80 ఏళ్లు. ఒక కుక్క